ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి యాత్రాదర్శిని కార్యక్రమానికి స్వాగతం. గత 10 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల భక్తుల మన్ననలను పొందుతున్నటువంటి సంస్థ ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్. కేదార్నాథ్, బద్రీనాథ్, ముక్తినాథ్, కైలాస మానస సరోవరం లాంటి యాత్రలకు దిగ్విజయంగా తీసుకెళ్తున్నటువంటి ఏకైక సంస్థ ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత ఎన్ భాస్కర్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని యాత్రా విశేషాలను తెలుసుకుందాం. నమస్తే సార్. చెప్పండి సార్, నేపాల్ ముక్తినాథ్ యాత్రల గురించి చెప్పండి. నేపాల్ ముక్తినాథ్ యాత్ర అనేది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాల్లో చర్చిలు ఉంటాయి కానీ మసీదులు ఉంటాయి కానీ ఒక చర్చి మసీదు అని ఏకైక హిందూ దేశం నేపాల్. ఈ నేపాల్ యాత్రని మనం మే 21వ తారీఖున ఫ్లైట్ ప్యాకేజీతో శ్రీకారం చుట్టి ఉన్నాము. ఫ్లైట్ ప్యాకేజీ అంటే హైదరాబాద్ నుంచే కాదు, వివిధ ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి ప్రయాణం చేసినా 21 ఉదయం 12 గంటలకల్లా మనం గోరఖ్పూర్ చేరే విధంగా ప్లాన్ చేసుకొని గోరఖ్పూర్లో దిగి గోరఖ్పూర్లో ల్యాండ్ అయిన తర్వాత గోరఖ్నాథ్ టెంపుల్ చూసుకొని అక్కడి నుంచి సొనాలి బోర్డర్ వెళ్ళి పడుకోవటం జరుగుతుంది. ఈ గోరఖ్నాథ్ టెంపుల్ విశిష్టత ఏంటంటే ఇక్కడ అన్ని శివాలయాల్లో మీకు లింగాకారంలో శివుడు దర్శనం ఇస్తాడు. ఇక్కడ సాక్షాత్తు ఆయన స్వరూపంగా పాలరాతి మందిరాలతో అత్యంత అద్భుతంగా ఈ దేవాలయం ఉంటుంది. ఇది చూయించి ఇక్కడ మనం సొనాలిలో విశ్రమించడం జరుగుతుంది. 22వ తారీఖు సొనాలి నుంచి బయలుదేరి మనం లుంబిని చూసుకొని, లుంబిని అంటే బుద్ధుడు పుట్టినటువంటి ప్రదేశం, అలాగనే బుద్ధ జన్మస్థలం, తల్లి మాయావతి బుద్ధుడిని ఆలిచినటువంటి కొలను, ఇవన్నీ సక్రమంగా చూసుకొని ఆడ నుంచి మనం బయలుదేరి మనం పోఖ్రాలో విశ్రమించడం జరుగుతుంది. 23, 24 మనకి ముక్తినాథు పోవటానికి ఫ్లైట్ టికెట్లు అవైలబుల్ ఉన్నాయి. అవైలబుల్ అంటే మనం జనవరిలో వీటికి అప్లికేషన్ పెట్టుకుంటే మనకి 32 టికెట్లు ఇచ్చారు. మే 23, 24 ఎన్ని టికెట్లు ఇచ్చారో అంతమంది యాత్రికులనే తీసుకెళ్ళటానికి అవకాశం ఉంది. అందువల్ల మే 23వ తారీఖున మనం జామ్సమ్ వరకు ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి ముక్తినాథుని దర్శనం చేసుకొని మళ్ళా తిరిగి జామ్సమ్ రావటం జరుగుతుంది. ఈ ముక్తినారాయణ ఎవరంటే మనకి వైష్ణవాలయాలు 108 ఉన్నాయి. 108 దివ్య దేశాలకు అధిపతి ఈ ముక్తినారాయణుడు. 108 దివ్య దేశాలు ఎట్లా ఉన్నాయంటే 85 తమిళనాడులో, 11 కేరళలో, 12 వివిధ ప్రదేశాల్లో ఉన్నాయి. అందువల్ల ఈ 108 దివ్య దేశాలకి అధిపతి అయినటువంటి ముక్తినారాయణ దర్శనం చేసుకుంటే 108 దివ్య దేశాలు చూసినట్టే. ఇక్కడే మీకు పాపకుండు, పుణ్యకుండు అని ఉంటుంది. పాపకుండులో స్నానం చేసేటప్పుడు మనం మానవ జన్మలో చేసిన తప్పిదాలన్నీ ఈ పాపకుండులో వదిలేస్తాము. అలాగనే పుణ్యకుండులో స్నానం చేసేటప్పుడు మరో జన్మ లేకుండా మాకు ముక్తిని ప్రసాదించు నారాయణ అని ఈ పుణ్యకుండులో స్నానం చేయటం జరుగుతుంది. ఈ రెండింటిని కుండాలు అక్కడ మనకి ఒక మంచి ఐస్ వాటర్గా ఏర్పడి ఉన్నాయి. అలాగనే 108 దివ్య దేశాలకు అధిపతి అన్నాను కదండి ముక్తినారాయణని. వాటికి అనుకూలంగా 108 దివ్యదారులు ఉంటాయి. ఈ దివ్యదారుల్లో కూడా మనం స్నానం చేసి మళ్ళా తిరిగి గండకీ నది మీదుగా మనం జామ్సమ్ రావటం జరుగుతుంది. 24వ తారీఖు జామ్సమ్ నుంచి బయలుదేరి పోఖ్రా వస్తాము. పోఖ్రా వచ్చిన తర్వాత అక్కడే బిందువాసిని అమ్మవారు, గుప్తేశ్వర్ మహాదేవ్ అనేక మంచి దేవాలయాలు ఉన్నాయి. అవి చూసుకొని అక్కడ విశ్రమించడం జరుగుతుంది. 25వ తారీఖున పోఖ్రా నుంచి బయలుదేరి కాఠ్మండు వెళ్తాం. ఈ కాఠ్మండు వెళ్ళే దారిలో మనోకామన అమ్మవారని మనం ఏ గుడికి వెళ్ళినా కూడా మన పూజారి మొదట మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అంటారు. అట్లాగనే ఈ అమ్మవారు ఆమె మన మనసులో ఉన్న కోరికలు తీర్చే అమ్మవారు. అందువల్లనే ఈమెకి మనోకామన అమ్మవారుగా పేరుంటుంది. ఇండో నేపాల్ సంస్థ ఏర్పాటు చేసినటువంటి అత్యంత అద్భుతమైన రోపేలో ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఈ రోపే 3.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ రోపేలో ప్రయాణం చేస్తుంటే మనం హెలికాప్టర్లో ప్రయాణం చేశామా అన్నంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అలానే కాకుండా మనం కాఠ్మండు చేరుకున్న తర్వాత 26వ తారీఖు పశుపతినాథ్ అంటే అందరికీ తెలిసిన విషయమే. అలాగనే పశుపతినాథుని చాలామంది కేదార్నాథ్ శిరుభాగం అనుకుంటారు. అదేం కాదండి, కేదార్నాథ్ శిరుభాగం వచ్చేసి కాఠ్మండుకి 25 కిలోమీటర్లలో అడవిలో ఉంది.
దాన్ని డోలేశ్వర మహాదేవ్గా పిలుస్తారు. అటువంటి డోలేశ్వర మహాదేవుని కూడా మనం దర్శనం ఏర్పాటు చేయటం జరిగింది. పశుపతినాథ్ చూసుకున్న తర్వాత అక్కడే గృహేశ్వరి మాత, అలాగనే బౌద్ధ మతానికి చెందినటువంటి కొన్ని ఆలయాలు, అక్కడి నుంచి జలనారాయణ. ఈ జలనారాయణ ఏంటంటే 6 అడుగుల ఎడల్పు 12 అడుగుల పొడవునున్న ఏకశిల సాలగ్రామంతో ఉద్భవించినటువంటి అత్యంత స్వయంభూనాథుడిగా వెలుగొందుతున్నటువంటి జలనారాయణ చూసుకుంటాము. ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరి మనం తిరిగి పశుపతినాథులో హారత్ చూసుకొని 26వ తారీఖు కాఠ్మండులో విశ్రమించడం జరుగుతుంది. 27వ తారీఖున సాంగా 143 అడుగుల శివుడు స్టాచ్యూ చూసుకుంటాము. దాని తర్వాత మనం పక్కనే ఇందాక చెప్పుకునే విధంగా డోలేశ్వర మహాదేవ్ చూసుకుంటాము. దాని తర్వాత అక్కడి నుంచి వచ్చి మరి భక్తాపూర్ నేపాలు రాజు కట్టించినటువంటి అద్భుత కట్టడాలు అవి చూసుకొని కాఠ్మండులో విశ్రమించడం జరుగుతుంది. దాని తర్వాత 27వ తారీఖున కాఠ్మండు నుంచి బయలుదేరి మనం తిరిగి గోరఖ్పూర్ చేరే విధంగా ప్లాన్ చేసుకొని ఇండియా బార్డర్కి చేరుకుంటాము. 29 మనం రిటర్న్ ఫ్లైట్లో మనం హైదరాబాద్ చేరే విధంగా, అలాగనే ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారో ఆయా ప్రాంతాలకు చేరే విధంగా మనం చక్కగా ప్లాన్ చేస్తున్నాము. అలాగనే కాకుండా ఈ యాత్రలో చక్కని వసతులు, అలాగనే మన బ్రాహ్మణ వంటకాలు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కని గైడెన్స్ ద్వారా ఎక్కడ ఏ పుణ్యక్షేత్రంలో ఏ మహిమ ఉందో అవన్నీ నేను దగ్గరుండి స్వయంగా గైడెన్సీతో చూపెట్టడం జరుగుతుంది. అట్లాంటి అద్భుతమైన యాత్రని, నేపాల్ యాత్రని త్వరగా బుక్ చేసుకోవాల్సిందిగా ఈ ఛానల్ ద్వారా మనం కోరటం జరుగుతుంది. ఓకే సార్, చార్ధామ్ యాత్ర విశేషాల గురించి చెప్పండి. చార్ధామ్ అంటే మీకు ఇంతకుముందు చూడటం జరిగింది. చాలా ఛానల్స్లో కూడా మనం ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. అలాగనే మా V3 న్యూస్ మాకు ఆనందకరమైన మా స్వంత న్యూస్ లాగుండే ఈ V3 న్యూస్లో ఈ చార్ధామ్ యాత్ర విషయాలు తెలియజేయటం జరుగుతుంది. చార్ధామ్ పుణ్యభూమి, కర్మభూమి, చితాభూమి, దేవభూమి. పుణ్యభూమి మన భారతదేశం, కర్మభూమి కురుక్షేత్ర. ఎందుకంటే పాండవులు కౌరవులకు యుద్ధం జరిగి అనేక మంది కర్మభూమిలో ఇరుక్కుపోయారు కాబట్టి. అలాగనే చితాభూమి సాక్షాత్తు పరమశివుడు శ్మశానంలో తిరిగినటువంటి ప్రదేశం జార్ఖండ్ వైద్యనాథ్. దేవభూమి, కంప్లీట్ దేవభూమిగా పిలువబడుతున్నటువంటి ఈ చార్ధామ్ అంటే గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ 4 ధాముల్ని చార్ధామ్ పిలుస్తారు. ఇది మే 12వ తారీఖున హైదరాబాద్ నుండి ఏసీ ట్రైన్లో మనం 13 కల్లా ఢిల్లీ చేరే విధంగా ప్లాన్ చేసుకొని 13 సాయంత్రానికి హరిద్వార్ చేరి విశ్రమించడం జరుగుతుంది. 14వ తారీఖు హరిద్వార్లో చండీదేవి, మానసాదేవి, అలాగనే దక్ష ప్రజాపతి టెంపుల్ చూయించుకొని మధ్యాహ్నం లంచ్ చేసుకొని అక్కడ విశ్రమించడం జరుగుతుంది. ఆ తర్వాత మనం హరికిపోడి గంగాహారతి, ఈ గంగాహారతిని కూడా మనం స్వయంగా చూడటం జరుగుతుంది. గంగాహారతి అంటే మీరు ఇప్పుడు అనేక నదుల్లో మీరు చూస్తూనే ఉన్నారు గంగాహారతి, కానీ ఇక్కడ హరిద్వార్లో ఇచ్చే హారతి మీరు ఎక్కడా చూడలేరు. అంతంత అద్భుతంగా ఉంటుంది. మనకే హారతి ఇస్తున్నారా అన్నంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అది చూసుకొని 14 అక్కడ విశ్రమించడం జరుగుతుంది. 15వ తారీఖున మే 15వ తారీఖున హరిద్వార్ నుంచి బార్కోట్ చేరటం జరుగుతుంది. బార్కోట్ అంటే యమునా నదికి 45 కిలోమీటర్ల యువతలో ఉన్నటువంటి ఈ బార్కోట్. యమునా నది అంటే మనకి యమున పుట్టినటువంటి ప్రదేశం. యముడి చెల్లెలు యమున కాబట్టి ఇక్కడ ఒక ఉష్ణగుండం ఉంటుంది. ఆమె పుట్టినటువంటి ప్రదేశంలో ఈ ఉష్ణగుండంలో స్నానం చేస్తే సకల పాపాలు, యమబాధలు పోతాయని ఇక్కడ పురాణాల ప్రకారం తెలుస్తుంది. అలాగనే మన ఆ యమునోత్రిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళా 16వ తారీఖు తిరిగి బార్కోట్ చేరటం జరుగుతుంది. 17వ తారీఖున బార్కోట్ నుంచి బయలుదేరి ఉత్తర కాశీ. ఈ ఉత్తర కాశీ ఏంటంటే ఇక్కడ 12,000 సంవత్సరాల పురాతన దేవాలయం, శివాలయం, విశ్వనాథ మందిరం ఉంటుంది. అది కూడా మీకు చక్కగా చూయించి అక్కడ విశ్రమించడం జరుగుతుంది. 18వ తారీఖున ఉత్తర కాశీ నుంచి మనం గంగోత్రి వెళ్ళటం జరుగుతుంది. ఈ గంగోత్రి చక్కని గంగానది పుట్టినటువంటి ప్రదేశం. ఇక్కడ
మీరు చక్కగా దర్శనం చేసుకొని మళ్ళా తిరిగి ఉత్తర కాశీ రావటం జరుగుతుంది. 19వ తారీఖు ఉత్తర కాశీ నుంచి బయలుదేరి మనం గుప్త కాశీ వెళ్తాం. ఈ గుప్త కాశీకి 40 కిలోమీటర్లో కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉంది. ఇది హెలికాప్టర్ ద్వారా డోలీల్లోనూ అలాగనే గుర్రాల్లోనూ ప్రయాణం చేస్తారు. కానీ మన ట్రావెల్స్ హెలికాప్టర్ కావాల్సిన వాళ్ళకి తప్పకుండా హెలికాప్టర్ని సర్వీస్ ఇవ్వటం జరుగుతుంది. అందువల్ల ఈ 20వ తారీఖు మనం కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని హెలికాప్టర్ ద్వారా దర్శనం చేసుకుంటాము. కేదార్నాథ్ జ్యోతిర్లింగ విశిష్టత ఏంటి? కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఎందుకు అక్కడ వెలిసిందంటే, పాండవులు కౌరవులు యుద్ధం జరిగిన తర్వాత పాండవులు అనేక మందిని యుద్ధంలో హతమార్చి ఉన్నారు కాబట్టి వారి చేతికి ఎన్నో హత్యాపాతకాలు చుట్టుకుంటాయని ఒక మహాముని శివుణ్ణి ప్రత్యక్షం చేసుకొని శివుణ్ణి తాకితే మీ పాపాలన్నీ పటాపంచలైపోతాయని చెప్తాడు. అప్పుడు పాండవులు పరమశివుడి గురించి తపస్సు చేసి పరమశివుడిని మెప్పించి వారిని ప్రత్యక్షం చేసుకుంటారు. శివుడు మీకు ఏ వరం కావాలో కోరుకోమంటాడు. మిమ్మల్ని తాకాలనుంది, మిమ్మల్ని సృజించాలనుంది అంటారు పాండవులు. మీరు తాకితే నేను పాషాణం అయిపోతాను, ఎందుకంటే యుద్ధంలో అనేక మంది హత్యాపాతకాలు మీ చేతికి అంటుకున్నాయి, కాబట్టి మీరు గనక నన్ను తాకితే నేను పాషాణం అయిపోతాను, రాయి అయిపోతాను అంటాడు. అప్పుడు వినకుండా భీముడు ముందుకు వచ్చినప్పుడు పరమశివుడు భూగర్భంలో నుంచి ప్రయాణం చేస్తుంటాడు. పైనుంచి పాండవులు వెంబడిస్తుంటారు. వారిని ప్రయాణం చేస్తూ గుప్తంగా తాగిన ప్రదేశం మనం ఇందాక చెప్పుకున్న గుప్త కాశీ. ఎంతవరకు వచ్చారో అని తలెత్తినట్టు చూసినటువంటి ప్రదేశం ధోలేశ్వర్, నేపాల్లో కాఠ్మండుకి 25 కిలోమీటర్లలో శిరుభాగంగా పిలువబడుతుంది. ఈపు భాగాన్ని పాండవులు ఇక్కడ పట్టుకున్నారు, వీపు భాగం ఇక్కడ శిలైపోయింది. ఇది కేదార్నాథ్గా పిలువబడుతుంది. ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగంగా ఉద్భవించినటువంటి ఈ ప్రదేశంలో ఈ గుడిని పాండవులు కట్టించారు కాబట్టి ఆ గుడి పోయిన 2013 జూన్ 16వ తారీఖున ఎన్ని ఫ్లడ్స్ వచ్చినా అక్కడ అన్ని కొట్టుకుపోయినాయి అని కానీ ఈ గుడికి ఏం కాలేదు. ఎందుకు కాలేదంటే అప్పట్లో భీముడు ఇంజనీర్ లాంటి వాడు. ఎటు నుంచి వాటర్ వస్తుందో చూసి ఆ వాటర్ ఈ దేవాలయం మీదకి రాకుండా ఒక పెద్ద భీమశిలను తీసుకొచ్చి ఒక రాయిని తెచ్చి ఈ గుడి వెనకేశాడు. దాన్ని భీమశిలగా పిలుస్తారు. ఆ వాటర్ అక్కడి నుంచి వచ్చి ఆ రాయికి తగిలి పక్కకుండా పోయినాయి కానీ ఈ గుడికి మాత్రం ఏం కాల. అటువంటి అద్భుతమైన కేదార్నాథ్ని దర్శించుకొని మనం 20వ తారీఖు తిరిగి మళ్ళా గుప్తకాశీ వస్తాం. అక్కడ నుంచి వాతావరణం బాగుంటే పార్వతీ పరమేశ్వర్ల వివాహం జరిగిన ప్రదేశం త్రియోగి నారాయణ అని ఉంది. ఈ త్రియోగి నారాయణ ఏంటంటే వారి వివాహ వేదిక, అంటే వారు చేసుకున్న వివాహ వేదిక, వారు తిరిగిన అగ్నిగుండం ఈ రోజుకి మండుతూనే ఉంది. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మండుతుంది. ఇక్కడ మన పెళ్ళిగాని పిల్లలకి ఏదైనా మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎన్ని చూస్తున్నా మ్యారేజ్ కాకపోతే ఇక్కడ కోరుకుంటే తప్పకుండా వాళ్ళకి ఆ మ్యారేజ్ అవుతుంది. అటువంటి అద్భుతమైన ప్రదేశం త్రియోగి నారాయణ. అది చూసుకొని అక్కడి నుంచి మళ్ళా 21వ తారీఖు మనం బయలుదేరి పీపుల్ కోట్ చేరటం జరుగుతుంది. 22వ తారీఖున పీపుల్ కోటి నుంచి బద్రీనాథ్, బ్రహ్మకపాళం, పాండుకేశ్వర్, ఆంజనేయ గడి. బ్రహ్మకపాళం ఏంటంటే బ్రహ్మ పంచముఖుడు ఒక కపాళాన్ని అక్కడ అర్పించినటువంటి ప్రదేశం. ఇక్కడ పిండ ప్రదానాలు చేసుకుంటే మనం ప్రపంచంలో ఎక్కడా చేసుకోనక్కర్లా. తల్లిదండ్రులకి ఇక్కడ స్వయంగా బతుకున్న వాళ్ళు వాళ్ళకు వాళ్ళే పిండ ప్రదానాలు చేసుకుంటారు. అటువంటి అద్భుతమైన ప్రదేశం. అక్కడే మీకు ఆంజనేయ గడి అని చెప్పాను. ద్రౌపది వ్రతం చేస్తున్నప్పుడు భీముడు గంధపర్వతం దగ్గర పుష్పాల కోసం వెళ్ళినప్పుడు సోదరుణ్ణి తమాషాగా ఆట పట్టిద్దామని ఆంజనేయ స్వామి తోకడ్డం పెట్టినటువంటి ప్రదేశం ఆంజనేయ గడి. పాండుకేశ్వర్, నకులుడు, సహదేవుడు, భీముడు, అర్జునుడు ఇక్కడ ముక్తి పొందారు. ఈ కేదార్నాథ్ దేవాలయం కట్టించినాక ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి పాండుకేశ్వర్లో వాళ్ళు ముక్తి పొందారు కాబట్టి పాండుకేశ్వర్గా పిలువబడుతుంది. అక్కడి నుంచి తిరిగి వాపసు వచ్చి జోషిమఠ్ చూసుకొని మనం పీపుల్ కోర్ట్లో విశ్రమించడం జరుగుతుంది. 23వ తారీఖున పీపుల్ కోర్ట్ నుంచి బయలుదేరి మనం రిషికేశ్లో ఉన్నటువంటి రామ్ జోలా, లక్ష్మణ్ జోలా అని చూసుకొని అక్కడ నుంచి మనం 24 ఉదయానికి ఢిల్లీ చేరి
మనం ఎక్కడి నుంచి అయితే బయలుదేరామో ఆడకి చేరే విధంగా మన రవాణా సంస్థ ఏర్పాటు చేయటం జరుగుతుంది. అలాగనే నేను ఇన్ని చెప్పాను, ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి ఏమండి అంత దూరం వెళ్తున్నారు, మన వంట వాళ్ళు వస్తారా, మన భోజనాలు ఉంటాయా అనే డౌట్ ప్రతి యాత్రికుడికి కలుగుద్ది. అటువంటి ఇబ్బంది లేకుండా చక్కని మన వంట వాళ్ళు వచ్చి మన బ్రాహ్మణ వంటకాలతో చక్కని ప్యూర్ వెజిటేరియన్తో చక్కగా ఏర్పాటు చేస్తారు. ఎటువంటి సంకోచన లేదు. ఇక్కడ మీరు ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ హెలికాప్టర్ ద్వారా కేదార్నాథ్కి దర్శనం చేసే బాధ్యత చేపట్టింది. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, హెలికాప్టర్ ఇవ్వాలంటే కొన్ని సంస్థలు ముందుకు రావు, కానీ మా సంస్థ హెలికాప్టర్ ఉంటేనే బుక్ చేస్తుంది. అందువల్ల మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా ఈ చార్ధామ్ యాత్రకి శ్రీకారం చుట్టి అతి కొద్ది టిక్కెట్లు ఉన్నాయి కాబట్టి మీరు త్వరగా బుక్ చేసుకోవాల్సిందిగా ఈ ఛానల్ ద్వారా కోరటం జరుగుతుంది. ఓకే సార్, ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ప్రత్యేకతలు ఏంటి? ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రత్యేకతలు ఏం లేవమ్మా. మనం స్వయంగా ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా యాత్రికులను అధినేతలో ఉండి మనం ఇక్కడ ఎవరి మీద ఆధారపడకుండా, అంటే మా దాంట్లో టూర్ మేనేజర్స్ కానీ ఇంకొకళ్ళు కానీ లేకుండా స్వయంగా ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ బాధ్యత తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుందంటే నేను 29 సార్లు చార్ధామ్ వెళ్ళాను, అలాగనే నేపాల్ ముక్తినాథ్ 15 సార్లు వెళ్ళాను. కాబట్టి క్షుణ్ణంగా ప్రతి క్షేత్ర మహిమ నాకు తెలుసు. అందువల్ల మేము తీసుకెళ్ళిన యాత్రికులని వారి ఇంకొకరికి చెప్పే విధంగా చక్కని గైడెన్సీతో వారికి వారి జీవితాంతం గుర్తుండిపోయేలాగా ఆ క్షేత్ర మహిమను తెలియచేస్తూ మేము గైడెన్సీ ద్వారా ఈ యాత్రని మనం చూపెట్టడం జరుగుతుంది. ఎక్కడ యాత్రికులకి ఇంత కూడా మనకి ఏది వారి ఇబ్బంది పడకుండా స్వయంగా ఉండి యాత్రికులే దేవుళ్ళుగా భావించి మన ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళందరినీ తీసుకెళ్ళిన భక్తులందరినీ మా సొంత బంధువులుగా భావించి దేవుళ్ళుగా భావించి వాళ్ళని తీసుకురావటం జరుగుతుంది. ఓకే సార్, వయసు పైబడిన వారు మీతో యాత్రకు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? యాత్రలు చేయాలంటే మీ వయసు వారు చేయరు. ఎందుకంటే మీకు ఉద్యోగరీత్యా కానీ ఇంకొకటి కొన్ని బంధాలుండి మనం చేసే సమయం మనకు ముందుందిలే అని ఆలోచించి చేయరు. కానీ యాత్రలు చేసే వాళ్ళంతా వయసు పైబడిన వారే యాత్రలు చేస్తారు. పిల్లలకి ఉద్యోగరీత్యా కుదరక తల్లిదండ్రులు యాత్రలు చేయాలన్నా వీళ్ళకి కుదరక వాళ్ళని ఎలా చేయించాలి యాత్ర అనుకునే వాళ్ళకి నేను ఈ ఛానల్ ద్వారా చెప్పేది ఒకటి, మీ తల్లిదండ్రుల్ని మాతో పంపించండి. మా తల్లిదండ్రులుగా భావించి వాళ్ళు ఏ యాత్ర చేయాలనుకున్నా చక్కగా వారికి యాత్ర చేయించి మీకు అప్పగించే పూచి నాది. ఎందుకంటే ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక టూర్ మేనేజర్స్ లేకుండా స్వయంగా అధినేతలే ఉండి మేము చేస్తున్నాం కాబట్టి మాకు బాధ్యత ఎక్కువ ఉంటుంది. బాధ్యత అంటే ఏంటంటే ఇప్పుడు మన వస్తువులు మనం చేసే దాన్ని మనం చాలా జాగ్రత్తగా చేసుకుంటాం. అదే ఇంకొకళ్ళ మీద అప్పగిస్తే నా జీతం నాకు వస్తుంది కదా అనే ఒక భావంతో వారి సంస్థకి అంటే యాత్రికులకు కొంచెం చిన్న వారు మర్యాద ఇవ్వకపోవటము లేకపోతే ఇంకోటి ఏదో జరుగుతుంది. అందువల్ల మనం ఎటువంటి టూర్ మేనేజర్స్కి అవకాశం ఇవ్వకుండా వయసు పైబడిన వారిని చక్కగా మనం దగ్గరుండి యాత్రలు చేయించి వారి చేతులు ఏదన్నా బరువులు ఉన్నా కూడా మన వంట వాళ్ళతో గబక్కన మనం దిగంగలోనే వారి చేతులు లగేజీ తీసుకొని వారికి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరికీ గ్రౌండ్ ఫ్లోర్లో రూములు ఇచ్చే విధంగా మనం అన్ని ఏర్పాట్లు వారికి మందులు కానీ ఇంకో డాక్టర్ ఫెసిలిటీ కానీ ఏదైనా కానీ మనం దగ్గరుండి చూసుకుంటాం. కాబట్టి ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇవాళ 2 రాష్ట్రాల ప్రజల మన్ననలు పొందింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యాత్రలన్నీ దిగ్విజయంగా చూపెడుతుంది. ఇంకోటి ఏంటంటే అమ్మా, వయసులో ఉన్నవాళ్ళు యాత్రలు చేయరని చెప్పాను, చేస్తారు వాళ్ళు విహారయాత్రలు. ఇలా మనం ఆధ్యాత్మిక యాత్రలు చేసేవాళ్ళు ఎక్కువగా వయసు పైబడిన వాళ్ళు ఉంటారు, వయసులో ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ మంది ఉంటారు. వీళ్ళందరూ ఎన్నాళ్ళ నుంచే కోరిక ఉండి వాళ్ళు యాత్ర చూసి వచ్చిన తర్వాత మాకు యాత్ర బాగా చూయించావు,
నువ్వు చల్లంగా ఉండు భాస్కర్ అంటే అది కొన్ని కోట్లతో సమానం. మనం యాత్రని ఒక మనీ మైండ్తో చేయట్లా, సేవా దృక్పథంతో చేస్తున్నాం, సేవా భావంతో చేస్తున్నాం. వారికి చూపెడితే మనకి ఇప్పుడు వాళ్ళు చూసిన దాంట్లో 100% పుణ్యంలో 50% అయినా మన కోసం. ఎందుకంటే వాళ్ళకి చూపెట్టడమే మన ధ్యేయంగా భావిస్తాం. అందువల్ల ఆర్సీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వయసు పైబడిన వారు ఎవరైనా యాత్రకు రావాలనుకుంటే మాతో ప్రయాణం చేయండి. నేను దగ్గరుండి నా తల్లిదండ్రులుగా భావించి మీకు ఈ యాత్రలన్నీ దిగ్విజయంగా చూపెడతానని ఈ ఛానల్ ద్వారా మనం తెలియచేయటం జరుగుతుంది. ఇది ఈరోజు యాత్రాదర్శిని విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.